ఫిలిపియన్స్ బియ్యం ఎగుమతుల్లో స్కామ్ జరిగిందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో ముక్కిపోతున్నాయని అన్నారు. సిపిఐ ఈడీ కేసుల్లో కూడా ఉన్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తి అడ్వైజర్గా పెట్టుకున్నారని, కాకినాడ పోర్టుకు హెలికాప్టర్లో వెళ్ళినటువంటి మంత్రి పెద్ద మాటలు మాట్లాడారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఫిలిపియన్స్ బియ్యం ఎగుమతులపై హౌస్ కమిటీ వేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నెంబర్ 1, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా?